ఎల్లప్పుడూ నిజం మాత్రమే మాట్లాడే వ్యక్తి సత్య హరిశ్చంద్రుడి తర్వాత అంతటి పేరున్న మహానుభావుడు ధర్మరాజు. అలాంటి ధర్మరాజు నోటి వెంట ఒక్క అబద్ధం వచ్చింది. ఆ ఒక్క చిన్న అబద్ధం వల్ల మహాభారత యుద్ధం మలుపు తిరిగింది. ఒక గురువు ప్రాణం పోయింది. అసలు ఎప్పుడూ అబద్ధం చెప్పని ధర్మరాజు ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? ఆ తర్వాత అతని రథానికి ఏం జరిగింది? ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. ఇప్పుడు కౌరవ సైన్యానికి అధిపతి గురు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఆయన చేతిలో విల్లంబులు ఉన్నంతవరకు ఆయనను చంపడం దేవుళ్ల వల్ల కూడా కాదు. అర్జునుడు కూడా తన గురువుపై పూర్తి శక్తితో పోరాడలేకపోతున్నాడు. పరిస్థితిని గమనించిన జగన్నాటకుడు శ్రీకృష్ణుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ద్రోణాచార్యుడికి తన కొడుకు అశ్వత్థామ అంటే ప్రాణం. అశ్వత్థామ చనిపోయాడని తెలిస్తే ద్రోణుడు ఆయుధాలు కింద పడేస్తాడు. అప్పుడే ఆయనను వధించవచ్చు. కాని అశ్వత్థామను చంపడం అంత సులువు కాదు. అప్పుడే కృష్ణుడు భీముడి వైపు చూశాడు. మాధవ, యుద్ధరంగంలో అశ్వత్థామ అనే పేరున్న ఒక ఏనుగు ఉంది. నేను ఇప్పుడే దాన్ని గదతో చంపేస్తాను. భీముడు అన్నట్టుగానే ఆ ఏనుగును చంపి గట్టిగా అరిచాడు, అశ్వత్థామ చనిపోయాడు అని. ద్రోణాచార్యుడు భీముడి మాట నమ్మలేదు. ఎందుకంటే భీముడు యుద్ధం గెలవడానికి అబద్ధం చెబుతాడని ఆయనకు తెలుసు. కాని యుద్ధభూమిలో ఒక్కడే ఒక్కడు అబద్ధం చెప్పనివాడున్నాడు. ఆయనే ధర్మరాజు. ద్రోణుడు ధర్మరాజు వైపు తిరిగి అడిగాడు, ధర్మరాజా, నా కొడుకు నిజంగానే చనిపోయాడా? ధర్మరాజు కృష్ణుడి వైపు చూశాడు. కృష్ణుడు తల ఊపాడు. ధర్మరాజు నోరు తెరిచి గట్టిగా అన్నాడు. ఆ మాట వినగానే ద్రోణుడు కుప్పకూలిపోయాడు. కాని ధర్మరాజు మెల్లగా ఓ మాట అన్నాడు, అశ్వత్థామ అనగా ఏనుగు అని. కాని కృష్ణుడు ఆ మాట వినపడకుండా శంఖం ఊదాడు. దాంతో ద్రోణాచార్యుడికి కేవలం అశ్వత్థామ చనిపోయాడు అనే మాటే వినపడింది. ఏనుగు అనే ముక్క వినపడలేదు. ఈ చిన్న అబద్ధం చెప్పినందుకు ధర్మరాజు ఒక శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ధర్మరాజు రథచక్రాలు ఎప్పుడూ భూమికి 4 అంగుళాల ఎత్తులో గాలిలో నడిచేవి. ఎందుకంటే ఆయన అంతటి సత్యవాది. కాని ఆయన నోటి వెంట ఈ అర్ధసత్యం రాగానే ఆయన రథచక్రాలు సాధారణ మనుషుల రథాల్లాగే నేలపైకి పడిపోయాయి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.